పూర్తిదాయకం అని చెప్పి అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 3 ఏళ్లలో ఒకటి ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, 2 ముందు చూపుతో మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతాం దానికి కూడా ఆలోచిస్తున్నాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు 35,555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 36లో కూడా పూర్తి చేయడానికి ఒక క్యాలెండర్ ఇష్యూ చేశాం. ఇది ఈ 3 ఏళ్ళు చేసే పనికి ఇది పూర్తయితే 19,16,000 ఎకరాలకు నీరు వస్తుంది. 9,96,000 ఎకరాలు స్థిరీకరణ జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం జీవనాడి. ఈ పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే ఇదేదో ఒక ప్రాంతానికో లేకుంటే కొంతమందికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే ఫేజ్ 2, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితిలో మార్చి లోపల పూర్తి చేసి నెక్స్ట్ రెయినీ సీజన్ వచ్చే సమయానికి నీళ్లు అందించే బాధ్యత, పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కానీ జరిగితే దీనివల్ల పోలవరం నుంచి గోదావరి నీళ్లు విశాఖపట్నం వరకు ఈ సంవత్సరం అనకాపల్లి ఈ నెలలోనే 30వ తారీఖున మళ్ళీ హామీ ఇస్తున్న హౌస్లో గోదావరి నీళ్లు అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా, నీళ్లు తీసుకొస్తాం. ఒక విధంగా చెప్పాలంటే అడవులు చూస్తే భయంకరమైన అడవుల్లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ సాగే పరిస్థితి వచ్చింది. చాలా వర్క్ జరిగింది. అది కూడా ఈ సంవత్సరమే నీళ్లు ఇస్తాం. నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో 3.5 టీఎంసీ 5 గిగావాట్స్ డేటా సెంటర్కి నీళ్లు అవుతాయి. దీన్ని కొంతమంది కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి 1000 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళినప్పుడు ఒక 30-40 టీఎంసీ నీళ్లు విశాఖపట్నం తేవడం కష్టం కాదు. రాబోయే సంవత్సరానికి డేటా సెంటర్కు కావలసిన నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, నేను ఇవన్నీ చెప్పినప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆశాజనకం. ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం. ఈరోజు పోలవరంలో మీరు చూసినప్పుడు గ్యాప్ 1, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ అంతా పూర్తయింది. రైట్ కనెక్టివిటీ 98% పూర్తి అయిపోయింది. లెఫ్ట్ కనెక్టివిటీ 96% అయ్యింది. ఆర్ఎంసీ ఎర్త్ వర్క్ 100% అయిపోయింది. ఎల్ఎంసీ ఎర్త్ వర్క్ కూడా 99% పూర్తి అయింది. కాబట్టి అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ మొత్తం కూడా పూర్తి చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దశ పట్టిసీమ. ఈ పట్టిసీమ ఇదే హౌస్లో నేను పట్టిసీమ తిప్పితే ఎక్కడ ఈ నీళ్లు పెట్టుకుంటాను జరిగిన సందర్భం నేను ఆ రోజు ఈ సీట్లోనే చెప్పాను. పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే ఎక్కడ పెట్టుకోవడం కాదు. పైన శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. ఆ నీళ్లు వాడే పని లేకుండా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకుని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే అధ్యక్ష, 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఈ సంవత్సరంతో కలిపితే 500 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. 13,08,000 ఎకరాలు ఆయకట్టుకి ఇది చాలా కీలకమైంది. ఇంకొక పక్కన ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 22 టీఎంసీ వచ్చింది. ఇంకొక 40 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. ఇది కాకుండా దేశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్లు రిలీజ్ చేశారు. పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. GNSS గండికోట 10th జూన్,
వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేరు 20, అంద్రినీవ ఆగస్టు 5th ఇచ్చాం, కేసీ కెనాల్ ఆగస్టు 12, ఎస్ఆర్బిసి 8 ఆగస్ట్, టీబీపీ హెచ్ఎల్సి 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి, అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది, లేకుంటే వరి పంటలు వేయాలంటే కూడా ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడ ఉండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు, పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్, 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో 32 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 52 ఉన్నాయి. ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మేజర్ మీడియం 619. మొత్తం భూగర్భ జలాలు కూడా ఉపయోగించుకున్నంత వరకు లెక్కేసుకుంటే 1163 టీఎంసీ నీళ్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండేది ఇక్కడ మాత్రం. అదే కానీ రిజర్వాయర్స్ పైన ఆధారపడితే కొంత సమస్య ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, దీంట్లో మేము గడిచిన అందరికంటే ముందుగా అప్రమత్తమయ్యాం. 3 స్థాయిల్లో యాక్షన్ ప్రోగ్రాం తయారు చేశాం. మొదటిది, సాగునీటికి గరిష్ట ప్రయోజనం, ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. రిజర్వాయర్స్ అన్నిట్లో నిల్వలు, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, బేసిన్ వారిగా లభ్యత, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవడం. ఇంకొక పక్కన త్రాగునీటి సమస్య ఎంత కావాలి, ఫస్ట్ ప్రియారిటీ ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవాలి. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవాలి. నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ గుడించుకోవడం కానీ ఏ విధంగానే మనం చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ ఎక్కడికక్కడ కంట్రోల్ రిలీజెస్ చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పొదుపుగా నీటిని వాడుకోవడం చాలా అవసరం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడే పరిస్థితి రాదు. దీనికోసం ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఇస్తున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, ఎలక్ట్రికల్ శాఖలు వీళ్ళందరినీ పెట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఇవన్నీ చేపించడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడుండే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరు చేయాల్సింది, మీ ప్రాంతానికి ఏదో నీళ్లు ఇవ్వాలి అని తొందరపడిపోయి మీరు కానీ తొందరపాటు నిర్ణయాలు చేస్తే లాస్ట్కి వచ్చే కొద్ది సఫర్ అయ్యేది మనమే అవుతాం. ప్రజలకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. నేను అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఏమేం చేయగలిగాం, ఒకప్పుడు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యల వల్ల ఈరోజు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. ఆ రోజుగా నా నిర్ణయాలు చేయకపోతే ఈరోజు ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేటి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు జలధార జలహారతి ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. 100 రోజుల కార్యక్రమం ఇచ్చాం. 78,679 పనులు చేశాం. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 60 టీఎంసీ నీళ్లు అదనపు నిల్వ చేసే కెపాసిటీ క్రియేట్ చేశాం. దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెంచడానికి ఒక 2.23 మీటర్స్ పెంచే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం చేసిన పనులు కూడా 26/2, 26/7/26 ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జలధార